హలో, విష్ యూ వెరీ హ్యాపీ దసరా. సో దసరా వ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. సో ఇలా స్టార్ట్ అయింది మా దసరా. నేనైతే ఇలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాను. సో కొంచెం ఫొటోస్ అవి దిగుదామని చెప్పి కొంచెం మంచిగా మేకప్ అది చేసుకున్నాను అనమాట. అండ్ నా కొత్త మేకప్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను దసరా కోసం అని చెప్పేసి కొంచెం మంచిగా మేకప్ చేసుకుందామని మేకప్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో వాటితోనే నేను రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇంకా నా జ్యువెలరీ వచ్చేసి ఫ్రమ్ హవీష్ మేకోవర్స్ అండి. హవీష్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను అనమాట. రామ్ పరివార్ జ్యువెలరీ అంటారు కదా. సో అది డబుల్ ప్లేటెడ్ది అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా దిగాను. ఆ పిక్చర్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేశాను ఆల్రెడీ, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇంకా నా డ్రెస్ సూపర్ డూపర్ లంగావణి వేసేసుకున్నాను ఈరోజు నేను. సో ఇది కూడా నేను మీకు నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. బ్యూటిఫుల్ లంగావణి, ఇంట్లో అందరికీ నచ్చింది. ఆయనకి కానీ మమ్మీకి కానీ అందరికీ నచ్చేసింది. సో నాకు ది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అండ్ జ్యువెలరీ కూడా కంప్లీట్ మ్యాచ్ అయింది అండ్ బ్లౌజ్ కూడా ది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనమాట. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా చెక్ చేయండి, ఓకేనా. సో అది అండ్ ఇంకా ఇప్పుడు కొంచెం ఫొటోస్ అవి దిగిన తర్వాత లంచ్ చేసేయాలి. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ. యాక్చువల్గా ఏమైందంటే నేను ఏదైతే రెడీ అవుతానో ఎప్పుడు పండగలకి అవన్నీ మంచం మీద అలా పడే ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలి. అంటే షూట్ అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. లంగావణితో ఎక్కువసేపు ఉండలేను. ఆల్రెడీ నేను మార్నింగే వేసేసుకున్నాను లంగావణి. ఇప్పుడు వరకు ఇలానే ఉన్నాను అనమాట. సో యా అండ్ ఫొటోస్ దిగాక అవన్నీ సర్దుకొని లంచ్ చేసి చలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్. సో ఈ లెహెంగా వచ్చేసి నేను విభా ఫ్యాషన్ డెస్టినేషన్ వాళ్ళ దగ్గర చేయించుకున్నాను అనమాట. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అవి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లెహెంగా మీరు చూస్తున్నారు కదా. అండ్ బ్లౌజ్ అంతా మనకి మగ్గం వర్క్ వచ్చిందండి, బ్యూటిఫుల్గా చేశారు. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే సూపర్గా నచ్చింది. మెయిన్ నాకు ఆ ఓణి చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ అఫ్ కోర్స్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అద్దిరిపోయింది. సో నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర నేను ఇంకొక ఫ్రాడ్ కూడా చేయించుకుంటున్నాను. సో నాకు చాలా నచ్చింది వీళ్ళ వర్క్ కానివ్వండి, వీళ్ళది మొత్తానికి పేజ్లో కూడా మీరు చూసినట్లయితే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. మీరు యూనిక్గా ఏమైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర డిజైన్ చేయించుకోవచ్చు. చాలా బాగా చేస్తారు వీళ్ళైతే. స్టిచ్చింగ్ బాగుంటుంది అండ్ అలాగే క్లాత్ ఫ్యాబ్రిక్స్ కూడా బాగుంటాయి, హై క్వాలిటీ వాడతారు. సో నాకైతే సూపర్గా నచ్చింది. అందుకే వీళ్ళ దగ్గర నేను చేయించుకున్నాను దసరాకు అని చెప్పేసి. సో మీరు కూడా చేయించుకోవాలనుకుంటే వాళ్ళ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసేయండి, ఓకేనా. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేస్తే నేను మార్నింగ్ ఇంకా తలస్నానం అది అన్నీ చేసేసి వచ్చేసరికి మమ్మీ కొంచెం పూజ అవి చేశారనమాట. సో నేను కూడా దండం పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను ముందు రోజు నైటే ఇక్కడ చిన్న ముగ్గులు వేసారు. యాక్చువల్గా నాకు ముగ్గులు వేయడం రాదు, మమ్మీ కూడా పెద్దగా చిన్న ముగ్గులు వచ్చు మమ్మీకి అయితే. సో అవే ఇక్కడ వేసారనమాట. సో కొత్త ఇల్లు కదా, ముగ్గులు వేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంది, బట్ నాకు రాదు వేయడం. సో మమ్మీ ఉన్నారు కాబట్టి ఇంకా అలా వేసారు అనమాట. నేను మటుకు హాల్ అది డెకరేట్ చేసుకున్నాను. లైక్ అట్లీస్ట్ మనకి హాల్ కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా ఇక్కడ మన సోఫా కాఫీ టేబుల్ దగ్గర ఇలా ఫ్లవర్స్ అన్నీ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి నీట్గా అలా పెట్టుకున్నా. అండ్ ఇంకా హాల్ అవతల వైపు కూడా ఎంట్రన్స్ దగ్గర కూడా మనకి కొంచెం ప్లేస్ ఉంది. అక్కడ కూడా ఒక స్టూల్ వేసి ఇలాగా ఫ్లాంటింగ్ ఫ్లవర్స్ కోసం అలా చిన్న డెకరేషన్ చేశాను అనమాట. దసరా ఫీల్ రావడానికి, ఫెస్టివల్ ఫీల్ రావడానికి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కొత్త ఇంట్లో నాకు చాలా ప్రశాంతంగా ఉందండి. కొంచెం పూజ అది రావడమే మేము దసరా పండుగ చేసుకున్నాం, మంచిగా పూజ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇంట్లోకి రాగానే అంత పాజిటివ్ వైబ్స్ ఉంది. నాకైతే చాలా పాజిటివ్గా ఉంది. సో ఇంటి గుమ్మం ముందు చక్కగా తులసి మొక్క పెట్టుకున్నాను. అన్నీ వీలుగా ఉన్నాయి పెట్టుకోవడానికి. ఇంతకుముందు ఫ్లాట్ కన్నా ఈ ఫ్లాట్ చాలా అన్నిటికీ కొంచెం కన్వీనియంట్గా ఉందనిపిస్తుంది అనమాట. సో ఇంకా సర్దుకోవాల్సింది చాలా ఉంది. సో మేము దసరా రోజుల్లోనే షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇంకా టైం అంత తొందరగా సర్దలేం కదా. నాకు సామాన్లు అయితే మటుకు అంత తొందరగా సర్దలేం, చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 1 month అయినా పడుతుంది. బట్ మ్యాక్సిమం సర్దాంలేండి.
బట్ ఇంకా టైం పడుతుంది. అనుకున్న ప్లేస్లో రావాలంటే కొంచెం టైం పడుతుంది, తెలిసిందే కదా. అండ్ ఇక్కడ మమ్మీ కూడా మార్నింగ్ పూజ చేసేసుకున్నారు. అండ్ ఇక్కడ ఈరోజు దసరా స్పెషల్స్ ఏంటంటే పెద్దగా ఏం లేదు, ఉండేది నలుగురమే ఉన్నాం కాబట్టి మేము ముగ్గురం అండ్ మమ్మీ కాబట్టి మార్నింగ్కి చికెన్ కర్రీ చేస్తారనమాట అమ్మ. దోశల్లోకి చికెన్ కర్రీ బాగుంటుంది కదా కాంబినేషన్ అన్నట్టు. గుర్తప్పుడైతే తినము, దోశలో చట్నీ చేసుకుంటాము. పండగ కాబట్టి ఇంకా దసరా కాబట్టి అదే దోశల్లోకి చికెన్ చేసాము. అండ్ లంచ్ ప్లేట్ చూసేస్తారా, దీని తర్వాత డైరెక్ట్ లంచ్ ప్లేట్ చూపించేస్తాను చూడండి. లంచ్ దసరా లంచ్ మటన్ లివర్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కైమా కూడా ఉంది కానీ తినేవాళ్ళు ఎవరు, అందరూ తక్కువ తింటారు. సో ఇంకా ఇవి మాత్రమే చేసుకున్నాం అన్నమాట. స్వీట్స్ ఉన్నాయి, ఒక ప్యాకెట్ స్వీట్ ఉంది కానీ ఒక ప్యాకెట్ ఉంది, అది కూడా ఎవరు ఎక్కువ తినరు స్వీట్స్ కూడా. సో మా ఇంట్లో చాలా తక్కువ తింటారు జనాలు, అందుకనే కొంచెం అలా అయిపోతుంది. సో ఇది మా దసరా. మటన్ లివర్, చాలా రోజుల తర్వాత మటన్ లివర్, అది కూడా మా అమ్మ రెసిపీ. యమ్. సో ఇప్పుడు నేను ఈ ఫుడ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇదే దసరా. హాయ్ ఫ్రెండ్స్, సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. అండ్ నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ అయితే ట్రై చేశాను, బాగున్నాయి. అండ్ ఉదయం వేసుకున్న మేకప్ ఏది అసలు చెక్కు చెదరకుండా ఉందన్నమాట. కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేశాను, చాలా బాగా అనిపించాయి. సో మీకు కూడా చూపిస్తాను. అంటే మేకప్ అంటే హెవీ మేకప్ అలా అయినా కాదు, సింపుల్గా మీకు యూజ్ అయ్యేవి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను లిప్స్టిక్స్ కొన్ని తీసుకున్నాను. చాలామంది నన్ను న్యూడ్ షేడ్స్ అడిగారు. న్యూడ్ షేడ్స్లోని కొన్ని లిప్స్టిక్స్ ఉన్నాయి. షుగర్ నుంచి ఇది ఒక న్యూ లాంచ్ అనమాట. ఇదేంటంటే మ్యాట్ అటాక్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్ 07 పీచ్ వుడ్ మ్యాక్. సో 07 అనమాట, ఇలా ఉంటుంది. కంప్లీట్ న్యూడ్ కలర్స్ తీసుకున్నాను ఈసారి. నేను మీకు ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసి చూపిస్తాను. బ్యూటిఫుల్ కలర్ అండి, చాలా బాగుంది. మంచి న్యూడ్ కలర్, లైక్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది పెట్టుకున్నాక. అండ్ టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకి క్రీమ్ లిప్స్టిక్ రాసుకున్నట్టు ఉంటుంది. కొంతసేపటికి డ్రై అయ్యి అదే అంటుకోకుండా ఉంటుంది అనమాట. సో బాగుంది. లాంగ్ లాస్టింగ్గా అంటే మేబీ ఒక 4-5 అవర్స్ అయితే అస్సలు చెక్కు చెదరకుండా ఉంటుంది. అంతవరకు అయితే బాగుంది. మ్యాట్ ప్రూఫ్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ లిప్స్టిక్ వచ్చి ఇది. కలర్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొక లిప్స్టిక్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ బ్రాండ్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మొత్తానికి దిస్ ఇస్ ఆన్ మై హ్యాండ్స్. ఇది వచ్చేసి కీరో అనమాట. సో కీరో లిక్విడ్ లిప్స్టిక్. ఇది కూడా నేను మంచి న్యూడ్ కలర్ తీసుకున్నాను. పైనుంచి చూడడానికి ఇలా ఉంది కానీ ఇప్పుడు నేను పెట్టుకుంది అదే అనమాట. చాలా బాగుంది. ఎప్పుడైనా మనం ఐ షాడోస్ హెవీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి లిప్స్టిక్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఫార్ములా కూడా చాలా బాగుందండి. కలర్ కూడా చాలా బాగుంది. నేను రీసెంట్గా మన ఒక ఫంక్షన్కి కూడా నేను ఇదే లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళాను అనమాట. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు పెట్టుకున్నది కూడా అదే, మార్నింగ్ పెట్టుకున్నాను. అండ్ నేను లంచ్ కూడా చేశాను, ఇంకా అలానే ఉంది చూసారా. సో కంప్లీట్లీ లాంగ్ లాస్టింగ్. కాకపోతే ఇది మనకి 800 వరకు పడింది ప్రైస్. బట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక 800 వరకు ఇన్వెస్ట్ చేస్తాం, పర్వాలేదు అనుకుంటే గో ఫర్ దిస్. హైలీ రికమెండ్ చేస్తాను నేను ఇది. అండ్ ఇంకొక లిప్స్టిక్ తీసుకున్నాను. సో ఇంకొక లిప్స్టిక్ తీసుకున్నాను, అదే చాలామంది నాకు రికమెండ్ చేశారు మన సబ్స్క్రైబర్స్. సో అదేంటంటే నికాక్ వాళ్ళది ట్రూ మ్యాట్ అనమాట. సో ఇది కూడా మంచి షేడ్ తీసుకున్నాను. చెప్పాను కదా ఈసారి అన్ని న్యూడ్ కలర్స్ తీసుకున్నాను. లైక్ మనం వితౌట్ ఎనీ మేకప్ ఇవి వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మంచి కలర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా మంచి పింకీ మావ్ టైప్లో వచ్చిందనమాట. సో పెట్టుకున్నాక చాలా బాగుంది. అండ్ ఫుల్ మ్యాట్ ఉన్నది. ఫార్ములా కూడా చాలా బాగుంది. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి ఇంత మంచి ఫార్ములా వచ్చిందనమాట. నాకైతే సూపర్గా నచ్చింది. సో షేడ్ చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. ఈ 3 షేడ్స్ నాకు చాలా నచ్చేసాయి. సో అది. అండ్ ఇంకా ఈరోజు మేకప్లోని కిందన కాజల్ వేసుకున్నాను. ఎప్పటి నుంచో నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. న్యూడ్ కాజల్, లైక్ వాటర్ లైన్కి వేసుకుంటే కొంచెం ఐస్ అలా ఎలివేట్ అవుతాయి అనమాట. సో కొన్ని లుక్స్కి ఇది చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయి. నేను చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు పెట్టుకోవడం చూశాను. సో నేను కూడా ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. ఇది డిస్క్యూస్ బ్రాండ్ అనమాట. డిస్క్యూస్ బ్రాండ్ నుంచి న్యూడ్ కలర్ నాకు ఈ బ్రాండ్లోనే దొరికింది. సో ఇది కూడా నేను మీకు స్వాచ్ చేసి చూపిస్తాను చూడండి.
సో ఇది వైట్లా ఉంది కానీ నేను ఆల్రెడీ పెట్టుకున్నా చూడండి. జస్ట్ ఒక న్యూ టైప్లో ఒక ఐ అంటే చిన్న ఐస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. వాటర్ లైన్లో ఇది పెట్టగానే కొంచెం ఐస్ ఇలా ఓపెన్ అయినట్టు ఉంటాయి అనమాట. మనం కాజల్ కానీ ఐలైనర్ కానీ పెట్టుకున్నప్పుడు ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న ఐస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు పెట్టుకున్న ఐలైనర్ వచ్చేసి స్కెచ్ పెన్ ఫ్రమ్ షుగర్ తీసుకున్నా. సో చాలామంది చెప్పారు ఇది కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి. స్కెచ్ పెన్ అనమాట. ఇదేం లేదండి, ఇది చాలా ఈజీ వేర్ అనమాట. సో లిక్విడ్ ఐలైనర్స్ పెట్టుకుంటాం కదా, చాలామందికి పెట్టుకోవడం రాదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఐ స్కెచెస్ చాలా బాగుంటాయి. అండ్ ఇది థిక్ బ్లాక్ ఉంది, చాలా బాగుంది. థిక్ బ్లాక్ ఆల్రెడీ నేను పెట్టుకున్నది అదే. ఆ మ్యాట్ ఫినిష్ నాకు ఐలైనర్స్లోని గ్లాజీ ఫినిష్ నచ్చవు. సో కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంటేనే బాగా అనిపిస్తుంది అనమాట. అది నా పర్సనల్గా నాకు అది ఇంట్రెస్ట్. సో ఇది కూడా మంచి మ్యాట్ ఫినిష్ ఉంది అండ్ థిక్ బ్లాక్ ఉంది. సో మీరు చూడొచ్చు, ఆల్రెడీ నేను పెట్టుకున్నది ఇదే మార్నింగ్లోని. సో యా చాలా బాగుంది. ఇది కూడా షుగర్ వాళ్ళది. సో మీరు కావాలని ట్రై చేయండి. లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఇప్పుడు లాస్ట్ నా ఫేవరెట్ అంటే ఎప్పటి నుంచో నేను తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇది బాడీ మిస్ట్. సో బాత్ అండ్ బాడీ వర్క్స్వి ఈ బ్రాండ్ ఫస్ట్ టైం, బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఫస్ట్ టైం నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాను. అదే ఈ బాడీ మిస్ట్ అనమాట. సో వెనిలా ఫ్రేగ్రెన్స్ కొనుక్కున్నాను. ఇది చాలా మైల్డ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఆల్రెడీ వాడాను. ఒక 10 days నుంచి వాడుతున్నాను. అంటే వెనిలా అంటే మరి ఓవర్ వెనిలా ఉండదండి. ఇది చాలా వార్మ్ టైప్, షుగర్ టైప్ ఉంటుంది అనమాట. లైక్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఒక సూదింగ్గా హాయిగా అనిపిస్తుంది. సో యా నేను డైలీ యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా. ఒక 10 days నుంచి నాకు చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ బాత్ అండ్ బాడీ వర్క్స్ అంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, బట్ ఏదైనా ఒకటి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. నేనైతే మంచిగా వాడుతున్నాను. నేను పెద్ద బాటిల్ తీసుకున్నాను, ఎందుకంటే రెగ్యులర్గా వాడతాను కాబట్టి. సో ఇందులోని క్యాండిల్స్ కొనుక్కోవాలని కూడా నాకు ఒక డ్రీమ్లా ఉంది. సో అది కూడా ఎప్పుడు కొనుక్కుంటానో ఏమో తెలీదు, టైం వచ్చినప్పుడు కొనేసుకుంటాను. సో చూడాలి. మొత్తానికి బాత్ అండ్ బాడీ వర్క్స్లో నేను కూడా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాను అనమాట. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి. సో ఇప్పుడు ఇంకా 4 అయితే అయ్యింది. చక్కగా రెడీ అయ్యి సింపుల్గా బయటకు వెళ్తున్నాం కాబట్టి సింపుల్గా రెడీ అయిపోయాం. మా అమ్మకి మంచి రెడీ రెడీ అయింది కదా, సరదాగా ఉండాలని చెప్పు. మరి దసరా శుభాకాంక్షలు చెప్పు మా వాళ్ళందరికీ. కూల్ బజీలు ఫ్యాన్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ. మేము వచ్చింది ఏఎంబి మాల్కి అనమాట. మొత్తానికి ఎక్కడెక్కడికో వెళ్దాం అనుకొని ఏఎంబి మాల్ దగ్గరికి వచ్చి ఇంకా ఆగిపోయాము, ఇంకేం చేయలేక. యాక్చువల్గా మమ్మీ టెంపుల్కి తీసుకెళ్ళమన్నారు, పెద్దమ్మ టెంపుల్ కానీ ఏదైనా, అంటే దసరా రోజు కాబట్టి ఏదైనా గుడికి వెళ్తే మంచిది కదా అన్నట్టుగా. సో ప్రతి గుడి ఫుల్ రష్ ఉంది, చాలా చాలా రష్ ఉంది. మమ్మీ కూడా భయపడిపోయారు, అమ్మ అంత రష్ అయితే కష్టమే బాబు అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళా రష్ ఉంది. సో ఇంకా అలా తిరిగి ఇంకా ఏఎంబికి వచ్చామన్నమాట. ఇంకా ఫైనల్గా ఏం చేస్తే ఇంకేదో టైం పాస్ చేయాలి కదా అన్నట్టుగా. అండ్ ఈ మధ్య నేను కొంచెం లిక్లేష్కి షాపింగ్ చేస్తున్నా కూడా, ఎందుకంటే నెక్స్ట్ మంత్ వాడి బర్త్డే ఉంది. సో వాడి బర్త్డే కోసమని తిరగడం, ఏదైనా కనిపిస్తే తీసుకుందాం అన్నట్టుగా తిరిగాము. సో అదనమాట. మొత్తానికి ఇక్కడైతే వీడియో లిక్లేస్ తీస్తున్నాడు, అదే నేను ఎగ్జైట్ అవుతున్నాను అనమాట. వాడు బ్లాగ్ తీస్తున్నాడు మా మమ్మీకి నాకు అని చెప్పి. యాక్చువల్గా బ్లాగ్స్ ఏమవుతాయి అంటే నేనే తీసుకుంటాను, నాకు నేనే తీసుకోవాలి. వేరేది ఏదైనా తీయాలన్నా నేనే తీసుకోవాలి. నాకు ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడైతే మా వాడు కొంచెం తీస్తున్నాడు అనమాట. వాడికి సెల్ఫీ స్టిక్ ఇచ్చా, ఆ సెల్ఫీ స్టిక్ కొత్తది కొన్నాను అనమాట, అది నేను మీకు చూపిస్తాను. సో అది ఇక్కడ ట్రై చేస్తున్నాం అనమాట, ఎంతవరకు మనకు అది బాగుంది లేదు ఏంటి అనేది. ఏ ప్రోడక్ట్ కొన్నా కొంచెం ట్రై చేసి బాగుంది అనిపిస్తే నేను మీకు సజెస్ట్ చేస్తాను కదా. సో అలాంటిదే ఇది కూడా. సో ఇక్కడ మమ్మీకి అన్నీ చూపిస్తున్నా. మాల్కి అంతకుముందు వచ్చింది కానీ ఫ్రీగా ఏం తిరగలేదు. సో ఇప్పుడు ఇంకా బిందాస్గా తిరుగుతుంది కాబట్టి ఇంక అన్నీ చూపించడం తెలుసు కదా. ఇంక మమ్మీ అలా వస్తే ఇంక ఎలా ఉంటుంది, మమ్మీ అలా అత్తయ్య అలా వస్తే ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ అది ఉంటుంది, అది ఇది అని. అండ్ చెప్పాను కదా జూడియోలో ఫస్ట్ లిక్లేష్కి డైలీ వేర్ టీషర్ట్స్ అవి చూస్తున్నాను.
మ్యాక్సిమం వీడు ఏంటంటే బర్త్డే ముందు పిల్లలు ఎవరైనా అంతే కదా, బర్త్డే అయిన తర్వాత మంత్స్ ఒక్కసారిగా గ్రో అయిపోతారు. అప్పటి వరకు ఉన్న కొత్త కొత్త బట్టలు కూడా పొట్టయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓరినైనా మొన్నే కదా కొన్నాం, అప్పుడే పొట్టయిపోయింది ఏంటి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఎలాగో ఇంక వాడి బర్త్డే వస్తుంది, సరే కొత్తది తీసుకుందాంలే అన్నట్టుగా ఇక్కడ కలెక్షన్ చూస్తున్నాము. జూడియోలో ఏంటంటే తొందరగా కలెక్షన్ అయిపోతాయి, సైజెస్ అయిపోతాయి, తక్కువ రేట్ ఉంటాయి కదా, అందుకనే తొందరగా అయిపోతాయి అన్నమాట. తీసుకున్న అప్పటికి ఏదో కొంచెం షాపింగ్ చేశాను, మీకు తర్వాత బ్లాగ్స్లో చూపిస్తాను, ఒకేసారి చూపిస్తాను. చాలా టైమ్స్ వెళ్ళి ఒక్కొక్క టీ షర్ట్ ఒక్కొక్కసారి అలా తీసుకుంటున్నాను అనమాట. సో చూపిస్తాను. ఇక్కడంతా లిక్లేష్ వ్లాగింగ్ చేస్తున్నాడు అనమాట. సో అది ఇక్కడ మమ్మీ నేను ఊరికే అలా టైం పాస్ చేస్తూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఇంకంతే. దసరా రోజు అంటే మధ్యాహ్నం వరకు ఓకే, బాగానే అంతా పూజ అది చేసుకున్నాం అండ్ మధ్యాహ్నం ఫుల్గా తిన్నాం, ఇంట్లో స్పెండ్ చేసాం, అంతా క్లీన్ చేసుకుని ఇంకా సాయంకాలం ఇంకా అలా తిరుగుతున్నాం అనమాట. ఇంకా నైట్కి డిన్నర్ వచ్చేసి మధ్యాహ్నం చేసుకుంది అయిపోయింది. మటన్ కొంచెమే ఉంది, లివర్ ఫ్రై అది, అండ్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చి ఇంకా పార్సిల్ తీసుకెళ్ళిపోదామని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా కోడి కూర చిల్లుగారి రెస్టారెంట్ ఇది. సో ఇక్కడ కూర్చొని తిందాం అనుకుంటే ఈయన అన్నారు లేదు పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము, ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంటికి వెళ్తే బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, దసరా రోజు కానీ దివాళీ రోజు కానీ ఫెస్టివల్స్ అయితే. సో టీవీ చూసి తినొచ్చు కదా. ఇంకా ఏఎంబీలోనే వాడికి కేఎఫ్సి, మమ్మీకి కేఎఫ్సి అండ్ లిక్లేష్కి మెక్డానల్డ్స్ అవి తీసుకున్నాము. ఇంకా కోడి కూర చిల్లుగారి రెస్టారెంట్లోని కోడి రోస్ట్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. దాంతోపాటు వాళ్ళది కేకేసీజీ స్పెషల్ బిర్యానీ ఉంటుంది, అది బాగుంటుంది, కొంచెం కాస్టే బట్ బాగుంటుంది అనమాట. సో ఆ రెండు తీసుకున్నాం. మొత్తానికి దసరా రోజు ఈవినింగ్ అయితే ఇలా అయింది. వచ్చేసరికి ఆల్రెడీ 9:30 అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ చూసి పడుకోవడమే. సో దసరా అయితే మా దసరా ఇలా గడిచిందనమాట. సో మీ దసరా ఎలా అయ్యింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, మంచిగా పూజ చేసుకున్నాం, అందరూ బాగుండాలి అనుకున్నాం. ఓకేనా. సో అది వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.